పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం పరిధిలో గల పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్లోని ఆహారం రుచి లేకపోవడం, నాణ్యత ప్రమాణాలకి తగ్గట్లుగా లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో భోజన నాణ్యతపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘ నాయకులు, గిరిజన సంఘం నేతలు స్పందించారు. పోస్ట్ మెట్రిక్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సమైక్య ఏఐఎస్ పార్వతీపురం జిల్లా కార్యదర్శి ఏదైతే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడం వైఫల్యం జరిగింది. రుచికరమైన భోజనం అందించకపోవడం వల్లే ఈ రోజు విద్యార్థులు తినవలసిన భోజనం ఈ రోజు పశువులకు ఆహారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లోనే అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడంలో ఎందుకు వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం జరగబట్టే ఈ రోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించడంలో వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు గిరిజన విద్యార్థులు అమాయక విద్యార్థులు అని చెప్పేసి గిరిజన విద్యార్థులకి ఇలా చేయడం సరికాదు. ఏదైతే గిరిజన పాఠశాలల్లో ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లో అలాగే ఏదైతే గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మెనూ ప్రకారంగా భోజనం అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే ఆ బాయ్స్ హాస్టల్